సిజేరియన్ డాక్టర్లకు ఇప్పుడిదో ఫ్యాషన్గా మారిపోయింది. ప్రకృతి సిద్ధంగా సహజ పద్ధతిలో జరిగే కాన్పులను కూడా సిజేరియన్గా మార్చేస్తున్నారు వైద్యులు. నార్మల్ డెలివరీ అన్నమాట ఎక్కడ వినపడని పరిస్థితి ఏర్పడుతోంది. అడుగడుగున సిజేరియన్లే. ప్రైవేట్ హాస్పిటల్ల కాసులదంతా అంతా ఇంతా కాదు. గర్భిణీళ్ల పురుటి నొప్పుల్ని కూడా క్యాష్ చేసుకునే డాక్టర్లు ఎక్కువ మంది ఉన్నారు. నార్మల్ డెలివరీతో పోల్చితే సిజేరియన్తో సమస్యలు ఎక్కువగా ఉంటాయని ఓ సర్వేలో తేలింది. ఏపీలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువగా సిజేరియన్ ప్రసవాలు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. The number of babies born through C-sections are on the rise in private hospitals in urban India. In fact, it's much higher than is medically required. హే గైస్, ఎలా ఉన్నారు గైస్? మన రెగ్యులర్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి చూడండి. లేదు జస్ట్ ఈ వీడియో కోసం చూడటానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దయచేసి ఒక 1.5 minute కానీ 2 minutes కానీ ఈ వీడియోని స్కిప్ చేసి అక్కడ నుంచి కంటిన్యూ చేయండి. సో మీరు చాలామందికి తెలుసు, నేను నిన్న ఈ వీడియో అప్లోడ్ చేశాను. దాంట్లో మనం చెప్పాల్సిందంతా చెప్పేసాం. అండ్ స్టార్టింగ్లో కూడా చెప్పాను, వాళ్ళు వీడియో మొత్తం చూడరు, స్టార్టింగ్లోనే వచ్చి వాళ్ళు తిట్టాలనుకున్న బూతులు తిట్టేసి వాళ్ళు చెప్పాలనుకున్నవి చెప్పేసి వెళ్ళిపోతారని చెప్పారు. సో ఎగ్జాక్ట్గా అదే జరిగిందనమాట. కాకపోతే ఏంటంటే మన ట్రూ ఫాలోవర్స్ కానీ మనల్ని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఆ కామెంట్స్ చూసి కొంచెం ఫీల్ అయ్యారనమాట. వాళ్ళు నన్ను పర్సనల్గా బ్రో వాటికి నువ్వు ఆన్సర్ చెప్పాలి, చెప్పు అని అడుగుతున్నారు. సో నేనేంటంటే ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఈ స్టోరీ మీకు చాలామందికి యూజ్ అయ్యే స్టోరీ. సో జాగ్రత్తగా వినండి. దాని తర్వాత నేను ఆన్సర్ ఇవ్వాలా లేదనేది మీరే డిసైడ్ అవ్వండి. ఒక గాడిద, ఒక పులి ఉందన్నమాట. ఈ రెండు ఒక క్వశ్చన్ దగ్గర ఆర్గ్యూ చేసుకుంటున్నాయి. గాడిద ఏంటంటే గడ్డి బ్లూ కలర్లో ఉంటుంది అంటది, టైగర్ ఏంటంటే గడ్డి గ్రీన్ కలర్లో ఉండిద్ది అంటది. సో వీళ్ళిద్దరి మధ్య బాగా హీటెడ్ డిస్కషనే జరిగింది. సో వీళ్ళిద్దరు కలిసి సింహం దగ్గరికి వెళ్ళారు, లైన్ ఆఫ్ ది జంగిల్. సో వెళ్ళిన తర్వాత డాంకీ ఏం చెప్పిందంటే, గాడిద ఏం చెప్పిందంటే, చూడు సింహం, గ్రాస్ బ్లూ కలర్లో ఉండిద్ది కదా, కానీ టైగర్ ఏమో గ్రీన్ కలర్లో ఉండిద్దని నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు, నాతో గొడవ పడుతున్నాడు, ఖచ్చితంగా నువ్వు అతన్ని పనిష్ చేయాలి, శిక్షించాలి అని చెప్పింది. సింహం లేదు, ఓకే అతన్ని శిక్షిస్తున్నాను, టైగర్ నువ్వు 5 సంవత్సరాలు మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి, ఇది నీ పనిష్మెంట్ అనేది. ఇంకా గాడిద ఏంటంటే అబ్బో మనం గెలిచేసేవని ఆనందంలో ఎగురుకుంటే వెళ్ళిపోయింది అనమాట. సో తర్వాత టైగర్ అడిగిద్ది, ఏంటి సింహం, గడ్డి గ్రీన్ కలర్లోనే ఉండిద్ది కదా, నన్ను ఎందుకు పనిష్ చేసావు నువ్వు అంటే, గడ్డి గ్రీన్ కలర్లోనే ఉండిద్ది, నిన్ను పనిష్ చేసింది గడ్డి గ్రీన్ కలర్లో ఉండిద్దా బ్లూ కలర్లో ఉండిద్దా అనే దాని గురించి కాదు, నీలాంటి ఒక తెలివైన, ఒక ధైర్యవంతుడైన ఒక జీవి అలాంటి ఫూలిష్ డాంకీతో ఆ సిల్లీ క్వశ్చన్ మీద అంతసేపు డిస్కస్ చేసి టైం వేస్ట్ చేసుకోదు. దానికి తోడు నువ్వు ఆ సిల్లీ క్వశ్చన్ మీద పంచాయతీ పెట్టడానికి నా దగ్గరికే వచ్చావు. బుద్ధి లేని మతోన్మాదితో ఆర్గ్యూ చేయటమే వరస్ట్ వేస్ట్ ఆఫ్ టైం. వాళ్ళు నిజాన్ని, రియాలిటీని అస్సలు పట్టించుకోరు. వాళ్ళు అనుకున్నది, వాళ్ళు ఊహలే, వాళ్ళు నమ్మేదే నిజం అనుకుంటారు. మనం ఎన్ని ప్రూఫ్స్ చూపించినా కానీ వాళ్ళు అర్థం చేసుకునే పొజిషన్లో ఉండరు. ఇక్కడ పొజిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కుళ్ళు, ద్వేషం, అహంకారం, పగతో వాళ్ళ కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. వాళ్ళు తప్పైనా కానీ రైటే అనాలి అని అనుకుంటారు. సో ఈ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఒక బుద్ధిహీనుడితో, అంటే మనం ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని ఒక ఫూలిష్ పర్సన్తో మనం ఆర్గ్యూ చేయటమే వరస్ట్ వేస్ట్ ఆఫ్ టైం అనమాట. సో ఇక్కడ టైం అనేది మోస్ట్ ప్రీషియస్ థింగ్. టైమ్ ఈజ్ మనీ అంటారు. సో మన వాల్యుబుల్ టైంని అలాంటి వాటి గురించి డిస్కస్ చేసి మన టైంని వేస్ట్ చేసుకోవద్దు. మీకోసం నా దగ్గర మంచి మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటన్నిటిని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ మన గోల్ కూడా 1 million, అది తొందరగా రీచ్ అయిపోతాం. సో ఇలాంటి టైం వేస్ట్ అవరాల్లో మనం దిగొద్దు అని నేను చెప్తున్నాను. సో కామెంట్ చేసుకునే వాళ్ళు చేసుకోనండి, లెట్ దమ్ ఎంజాయ్. సో వాళ్ళ జీవనోపాధిని మనం ఎందుకు నాశనం చేయాలి చెప్పండి. సో దీని ఇంతటితో వదిలేద్దాం. అండ్ నేను కూడా ఇలాంటి వాటి మీద ఇంకా స్పందించను అండ్ టైం వేస్ట్ చేసుకోను బేసిక్గా. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మన మదర్స్ కానీ లేకపోతే వాళ్ళ ముందు జనరేషన్స్ కానీ మీరు గమనిస్తే ఆల్మోస్ట్ అందరికీ నార్మల్ డెలివరీస్ అయి ఉంటాయి. అంటే ఆపరేషన్ లేకుండా బిడ్డకి జన్మనివ్వటం అనమాట. అదే మీరు ప్రజెంట్ జనరేషన్ తీసుకోండి, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1980s కానీ 1990sలో పుట్టిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళని గమనించారంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఈ సి సెక్షన్ ఆపరేషన్ అయి ఉంటుంది అనమాట. డెలివరీ, సి సెక్షన్ డెలివరీ, దాన్ని సిజేరియన్ ఆపరేషన్ అంటారు. అండ్ మన వాళ్ళు ఏంటంటే
పెద్ద ఆపరేషన్ అంటారు. ఈ ఆపరేషన్ అత్యవసర పరిస్థితిలో చేస్తే ఒక వరం లాంటిది. తల్లి మరియు బిడ్డ ప్రాణాలని క్షేమంగా ఉంచడానికి ఎంతో తోడ్పడుతుంది. అయితే అత్యవసర పరిస్థితిలో మాత్రమే చేయాల్సిన ఈ సిజేరియన్ ఆపరేషన్ ని గడిచిన కొన్ని దశాబ్దాలుగా మన ఇండియాలో ఈ సిజేరియన్ ఆపరేషన్ రేట్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అయినాయి అనమాట. అసలు ఎందుకు ఇంత రెట్లు ఎందుకు పెరిగింది, అలా పెరగడానికి గల రీజన్ ఏంటి? నార్మల్ గా న్యాచురల్ డెలివరీకి సహకరించే ఆడవారి శరీరం కాలక్రమేణా ఈ నార్మల్ డెలివరీస్ కి సహకరించలేకపోతుందా, లేకపోతే దీని వెనక ఏవైనా అనెథికల్ రీజన్స్ ఉన్నాయా? జస్ట్ లైక్ స్కామ్. ఈ సి సెక్షన్స్ వల్ల లాభాలు ఎన్నైతే ఉన్నాయో అత్యవసర పరిస్థితిలో కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే ప్రమాదాలు కూడా అన్నీ ఉన్నాయి. అవేంటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు సిజేరియన్ సెక్షన్ అంటే ఏంటి? జనరల్ గా నార్మల్ డెలివరీ చేయడానికి తల్లికి లేదా బిడ్డకి ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటే చేసే ఆపరేషన్ ఇది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు ఆడవారి బొడ్డు ఉండేది కదా, ఆ బొడ్డుకి కింద ఆ పొట్ట భాగం ఏదైతే ఉందో దాంట్లో ఒక 4 ఇంచెస్ కోసి బిడ్డని బయటికి తీస్తారనమాట. దాన్ని సిజేరియన్ ఆపరేషన్ అంటారు. అయితే 1985లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఇచ్చిన నిబంధనల ప్రకారం ప్రతి డెవలప్డ్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్ లో సి సెక్షన్ డెలివరీస్ 10 to 15% మాత్రమే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. కానీ మన ఇండియాలో చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇది కండక్ట్ చేసి ఇంటిగ్రేటెడ్ సర్వే అయిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఇప్పటి వరకు 5 రిపోర్ట్స్ ఇచ్చారనమాట. సో ఆ రిపోర్ట్స్ ని కనుక మనం ఒకసారి గమనిస్తే NFHS అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 3 అనమాట, 2005 నుంచి 2006 ఆ టైంలో కండక్ట్ చేసిన రిపోర్ట్ లో సి సెక్షన్ రేట్ వచ్చేసి 8.5% ఉంది. సో NFHS 4 2015-2016లో రిలీజ్ అయిన ఈ టైంకి సి సెక్షన్ రేట్ వచ్చేసి 17.2% ఉంది. అంటే 10 ఇయర్స్ గ్యాప్లో 9% పెరిగింది. మళ్ళీ NFHS 5 అంటే 2019-2021కి సి సెక్షన్ రేట్ 21.5% ఉంది. అంటే జస్ట్ 3 ఇయర్స్ గ్యాప్లోనే 4% పెరిగింది. ప్రజెంట్ ఈ పర్సెంటేజ్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. టేబుల్ గమనించినట్లయితే ఈ టేబుల్లో పంజాబ్, సిక్కిం, అస్సాం లాంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ తప్ప ఎక్కువ సి సెక్షన్ రేట్స్ ఉన్న మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్ మన సౌత్ ఇండియన్ స్టేట్స్. అండ్ ఈ టేబుల్లో మీరు ఇంకో విషయం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మీరు చూసారంటే కొంచెం రిచ్ స్టేట్స్ లో ఈ సి సెక్షన్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంది. అండ్ కొంచెం బ్యాక్వర్డ్ స్టేట్స్ లైక్ బీహార్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, ఇలాంటి స్టేట్స్ లో ఏంటంటే ఈ పర్సంటేజ్ తక్కువ ఉంది. అది ఎందుకనేది మనం ముందు వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. సో ఇండియా వైడ్ గా సి సెక్షన్ రేట్స్ పబ్లిక్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్ తో పోలిస్తే అత్యధికంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో జరుగుతున్నాయి. అందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్ మరియు పబ్లిక్ హాస్పిటల్స్ లో కంపారిటివ్ గా చూస్తే 2019-2020 వరకు ప్రైవేట్ లో 34.2%, పబ్లిక్ లో 14.1% ఉన్న సి సెక్షన్ రేట్ 2020-2021లో ప్రైవేట్ లో 35.95%, అంటే లాస్ట్ టైం తో కంపేర్ చేసుకుంటే కొంచెం పెరిగింది. పబ్లిక్ లో అయితే 13.69%, అంటే ఇది కొంచెం తగ్గిందని చెప్పాలి. తర్వాత 2021-2022 సంవత్సరంలో ప్రైవేట్ లో 37.95%, పబ్లిక్ లో 15.48%. ఈ ఇయర్ 2 పెరిగినాయి అనమాట. సో ఇప్పుడు సిజేరియన్ ఆపరేషన్స్ ఎందుకు ఎంతలా పెరుగుతున్నాయి తెలుసుకునే ముందు అసలు ఈ సర్జికల్ ప్రొసీజర్ యొక్క లాభాలు ఏంటో తెలుసుకుందాం. ఏవైనా డెలివరీ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఈ సి సెక్షన్ చేస్తూ ఉంటారనమాట. అందులో కొన్ని ఏమిటంటే జనరల్ గా నార్మల్ డెలివరీకి రెడీ అయిన బేబీ తల కర్విక్స్, నేను పేరు కరెక్ట్ గా పలికేన తెలియదు, అది సెర్విక్స్ కర్విక్స్, మొత్తానికి తెలుగులో అయితే గర్భాశయ ముఖ ద్వారం అంటారు. సో దాని వైపు వస్తుంది అనమాట. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే కడుపులో ఉన్న బిడ్డ అడ్డం తిరగటం కానీ, లేకపోతే తల ముందు రావాల్సింది కాళ్ళు రావటం కానీ, లేకపోతే భుజాలు రావటం కానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఆ టైంలో ఆ బేబీని ఆపరేషన్ లేదా సి సెక్షన్ చేసి బయటికి తీయవలసి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తల్లి కడుపులో కవల పిల్లలు కానీ, ముగ్గురు పిల్లలు కానీ ఉన్నప్పుడు తల్లికి కాంప్లికేషన్స్ రాకుండా ఉండటానికి, అండ్ కొన్నిసార్లు ఏంటంటే కడుపులో ఉన్న బేబీకి ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ ఉంటాయి అనమాట. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్న ఈ సి సెక్షన్ అనేది పర్ఫామ్ చేస్తారు. అదే కాకుండా మదర్ 40 to 49 ఏజ్ గ్రూప్ లో ఉంటే తనకి ఈ సి సెక్షన్ ద్వారా డెలివరీ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్ లోనే మెనోపాస్, అదే పీరియడ్స్ ఆగిపోతాయి అనమాట. సో ఈ ఏజ్ గ్రూప్ లో ఆడవాళ్ళ బాడీ నార్మల్ డెలివరీకి సహకరించదు. సో ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో తల్లి అండ్ బిడ్డని కాపాడటానికి సి సెక్షన్ నిజంగా డాక్టర్స్ కి ఒక వరంలా పనిచేస్తుంది. కానీ ఇలా నిత్యావసర పరిస్థితుల్లో కాకుండా కొన్ని హాస్పిటల్స్ లో ఈ మెడికల్ ప్రాక్టీషనర్స్ అవసరం లేకపోయినా కానీ ఈ సి సెక్షన్ ఆపరేషన్స్ ని రికమెండ్ చేస్తున్నారు. అండ్ ఈ మధ్య ప్రైవేట్ హాస్పిటల్స్ లో 3లో 2కి ఈ సి సెక్షన్ ఆపరేషన్ అనేది రికమెండ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఎలా ఉంటుందంటే
కొన్ని హాస్పిటల్స్లో ఈ డాక్టర్స్ యొక్క శాలరీ వాళ్ళు ఎన్ని సి సెక్షన్ ఆపరేషన్స్ చేశారు అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. So large number of doctors get paid according to the number of cesarean. అసలు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ సి సెక్షన్ని ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ కమర్షియల్ ప్రాఫిట్. ఇప్పుడు మీరు నార్మల్ డెలివరీ తీసుకున్నారంటే ఒక 30,000 రూపాయల్లో అయిపోయింది. అదే మీరు ఈ సి సెక్షన్ డెలివరీకి వెళ్ళారనుకోండి, సిజేరియన్కి వెళ్ళారనుకోండి, 70,000 నుంచి 90,000 వరకు ఉంటుంది. ఇది యాక్చువల్గా హాస్పిటల్కి మారుతూ ఉంటుంది. సో నేనేంటంటే యావరేజ్గా చెప్తున్నాను అనమాట. కొన్ని చోట్ల ఇది ఎక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల తక్కువ కూడా ఉండొచ్చు. ప్రాఫిట్ అనేది జస్ట్ మనీ పరంగానే కాదు, టైం పరంగా కూడా. ఈ డాక్టర్స్ చాలా బిజీ. సో ఒక నార్మల్ డెలివరీకి ఉమెన్ కండిషన్ ని బట్టి 8 గంటల నుంచి 2 రోజులు పడుతుంది. అదే సి సెక్షన్ మాత్రం 45 minutes to 1 hour లో అయిపోతుంది. సో డాక్టర్స్ అందుకే ఈ సి సెక్షన్ ని ప్రిఫర్ చేస్తారు. సరే, ఇప్పుడు ఓన్లీ డాక్టర్స్ ని ఎందుకు అంటాం? ఈ సి సెక్షన్ లో ఈ రేంజ్ లో పెరగటానికి రీజన్స్ లో ఉమెన్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ యొక్క పాత్ర కూడా చాలా ఉంది. మెయిన్ గా ఈ సి సెక్షన్స్ అనేవి రూరల్ ఏరియాస్ తో పోల్చుకుంటే అర్బన్ ఏరియాస్ లో ఎక్కువగా అవుతున్నాయి. లిటరసీ రేట్ అండ్ ఫైనాన్షియల్ లిబర్టీ మీద ఈ సి సెక్షన్స్ ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నాయి. చదువుకున్న చాలా మంది ఆడవాళ్ళు ఏంటంటే ఈ లేబర్ పెయిన్స్ ని మనం భరించలేమేమో అనే భయంతో సి సెక్షన్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు. మనకి తెలిసిన విషయమే, ఉమెన్ లిటరసీ రేట్ లో నార్త్ స్టేట్స్ తో కంపేర్ చేసుకుంటే సౌత్ స్టేట్స్ లో ఉమెన్ లిటరసీ రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో సి సెక్షన్ రేట్స్ సౌత్ స్టేట్స్ లో ఎక్కువగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఫైనాన్షియల్ లిబర్టీ ఉన్న వాళ్ళు ఈ సి సెక్షన్ ఆపరేషన్ ని ఒక మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ గా చూస్తారు. అంటే పెయిన్స్ అండ్ లేబర్ లేకుండా అయిపోతుంది కదా అని. అందుకే రిచ్ అండ్ మిడిల్ క్లాస్ లో సి సెక్షన్ రేట్ ఎక్కువగా ఉంది. అండ్ ఇందాక నేను టేబుల్ గురించి చెప్పాను కదా, రిచ్ స్టేట్స్ లో ఈ పర్సంటేజ్ ఎక్కువ ఉంది అండ్ పూర్ స్టేట్స్ లో ఈ పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉందని. సో దానికి ఇదే అనమాట మెయిన్ రీజన్. సి సెక్షన్ రేట్ అనేది వేరే ఫ్యాక్టర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అవేంటంటే తల్లి యొక్క ఆరోగ్య పరిస్థితి మరియు సరైన బరువు. ఒబెస్ గా ఉన్న ఉమెన్ లేదా అండర్ వెయిట్ గా ఉన్న ఉమెన్ ఎక్కువగా సి సెక్షన్స్ ని చేయించుకుంటారు. ఇప్పుడు ఒబెస్ అంటే బాగా లావుగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఈ ఒబెస్ గా ఉండే లేదా అండర్ వెయిట్ గా ఉన్న వాళ్ళు లేబర్ పెయిన్స్ టైంలో అయ్యే హార్ట్ బీట్ ఫ్లక్చువేషన్స్ ని తట్టుకోలేరు. దీని వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితిలో తల్లి మరియు బిడ్డ ఇద్దరికి ప్రమాదం. సో సి సెక్షన్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు. అండర్ వెయిట్ కంటే ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళే సి సెక్షన్స్ కి గురవుతారు. లోవర్ క్లాస్ లో ఎక్కడో రేర్ గా తప్పితే ఈ ఒబెస్ గా ఉన్న వాళ్ళు ఎక్కువగా మిడిల్ క్లాస్ అండ్ రిచ్ క్లాస్ లోనే ఉంటారు. అందుకే ఈ సామాజిక వర్గంలో సి సెక్షన్ పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ అర్బన్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు మోస్ట్లీ ప్రైవేట్ హాస్పిటల్స్ ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ లో బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారనే నమ్మకం. సో ఇదే పాయింట్ ని ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు బాగా క్యాష్ చేసుకుంటారు అనమాట. అవసరం లేకపోయినా ఈ సి సెక్షన్స్ ని రికమెండ్ చేస్తారు. ప్రెగ్నెన్సీ పీరియడ్ లో 5 కన్నా ఎక్కువ యాంటీనేటల్ కేర్ లేదా ఏఎన్సి అంటే ప్రెగ్నెన్సీ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవడం అనమాట. ఇలా చేయించుకున్న మరియు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కి తరచుగా విజిట్ అయిన ఆడవాళ్ళు అసలు ఇలాంటి చెకప్స్ ఏవీ లేని ఆడవాళ్ళ కంటే ఎక్కువగా సిజేరియన్స్ కి గురవుతున్నారు. సో ఇప్పుడు ఈ అవసరం లేకుండా సిజేరియన్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, నార్మల్ డెలివరీ కంటే ఈ సిజేరియన్స్ వల్లే తల్లి చనిపోయే ఛాన్సెస్ 5 times ఎక్కువగా ఉంటాయి. అంటే నార్మల్ డెలివరీతో కంపేర్ చేసుకుంటే ఈ సిజేరియన్స్ చేసుకున్న వాళ్ళు చనిపోయే అవకాశం 5 రెట్లు ఎక్కువ ఉంటుంది. జనరల్గా ఆడవారి యొక్క ప్రెగ్నెన్సీ పీరియడ్ 9 నెలలు లేదా 39 వారాలు ఉంటుంది. బేబీ 37 వారాలకి ఫుల్గా డెవలప్ అయ్యి నార్మల్ డెలివరీకి రెడీ అవుతుంది. సో 36th వీక్ ఎండ్లో డెలివరీ సైన్స్ కనపడినప్పుడు మదర్స్ వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు డాక్టర్స్ పలానా టైం అని ఇస్తారు. ఈ టైంకి మీకు డెలివరీ అవుతుందని. ఈ టైంలో 2 divisions ఉంటాయి, డైలేషన్ 1 అండ్ డైలేషన్ 2. డైలేషన్ 1లో కర్విక్స్ అంటే ఇందాక చెప్పాను కదా, గర్భాశయ ముఖద్వారం ఓపెన్ అయ్యి బేబీ డెలివరీకి రెడీ అవుతుంది అనమాట. డైలేషన్ 2లో వెజైనా ద్వారా బేబీని పుష్ చేయటం. సో మెజారిటీ ఆఫ్ ది డాక్టర్స్ ఈ డైలేషన్ 1 టైం క్రాస్ అయిపోతే వెంటనే సి సెక్షన్ ని రికమెండ్ చేస్తారు. ఈ సి సెక్షన్ ప్రొసీజర్ ఒక ఆపరేషనే కాదు, ఆపరేషన్ కి ముందు తల్లిని రెడీ చేయాలి. ఈ గర్భసంచి మజిల్స్ కాంట్రాక్షన్స్ కోసం డాక్టర్స్ పిటోకిన్ అనే డ్రగ్ ని ఎక్కిస్తారనమాట. పిటోకిన్ కరెక్ట్ గా పలికేం లేదో కొంచెం ఐడియా లేదు. ఇన్ కేసు ఏమైనా తప్పు పలుకుంటే స్పెల్లింగ్ వచ్చేసి PITOCIN అనమాట. సో ఈ పిటోకిన్ అనే డ్రగ్ నార్మల్ డెలివరీ వల్ల వచ్చే పెయిన్స్ కంటే ఇంకా ఎక్కువ పెయిన్స్ ని కలగజేస్తుంది. సో ఈ డ్రగ్ ఎక్కించారంటే మోస్ట్లీ సిజేరియన్ ఆపరేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఈ బలవంతమైన సి సెక్షన్స్ వల్ల తల్లి మరియు బిడ్డ ఇద్దరికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ముందుగా తల్లి గురించి మాట్లాడుకుంటే ఆపరేషన్స్ అయిన చోట ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లాంగ్ టర్మ్ లో మాట్లాడుకుంటే నెర్వ్ ఎంట్రాప్మెంట్
కంపార్ట్మెంట్ సిండ్రోమ్. అంటే కడుపు కింద ఎక్కడైతే ఆ సిజేరియన్ తీసి బిడ్డను బయటికి తీస్తారు కదా, ఆ దగ్గర స్పర్శ కోల్పోతారు అనమాట. దీర్ఘకాలంలో నడుము నొప్పి, ఎందుకంటే ఈ సి సెక్షన్ వల్ల ఫోర్స్ఫుల్గా కట్ చేయబడ్డ కడుపు కండరాలు ఉమెన్ బాడీని సపోర్ట్ చేయలేకపోవటం. అండ్ బిడ్డ గురించి మాట్లాడుకుంటే సి సెక్షన్ ద్వారా పుట్టే పిల్లలకి శ్వాసకోశ సమస్యలు వస్తాయి, ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ బిడ్డ న్యాచురల్ ప్రాసెస్ ద్వారా రాలేదు, అంటే ఇంకా ఆ బిడ్డ బయటికి రావడానికి సిద్ధమై అవ్వలేదు అని అర్థం. ఆ బిడ్డ న్యాచురల్ గా వెజైనల్ రూట్ ద్వారా రాలేదంటే ఆ ప్రాసెస్ ద్వారా తనతో పాటు వచ్చే సూక్ష్మ జీవుల్ని కోల్పోతారు. దానివల్ల పుట్టిన బిడ్డకి ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నార్మల్ డెలివరీ అయితే మోస్ట్లీ షార్ట్ టర్మ్ పెయిన్ ఉంటుంది, కానీ రికవరీ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మోస్ట్లీ 1 night తర్వాత తల్లులు లేచి అటు ఇటు తిరగలరు. కానీ సి సెక్షన్ లో ఈ రికవరీ అనేది నియర్లీ 20 to 30 days ఉంటుంది. అండ్ బెడ్ మీద నుంచి పైకి లేవడానికి దాదాపు 5 నుంచి 6 రోజులు పడుతుంది. సో ఈ 5 నుంచి 6 రోజులు హాస్పిటల్లోనే ఉండాలి. కాబట్టి ఈ ఛార్జెస్ అనేవి ఈ సి సెక్షన్ ని ప్రమోట్ చేసే హాస్పిటల్స్ కి మంచి ప్రాఫిట్ అనమాట. ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ సి సెక్షన్ అయిన తర్వాత మదర్స్ రికవరీ టైంలో కొన్ని డేస్ అస్సలు మూవ్ అవ్వలేరు. దానివల్ల పిల్లలకి పాలు పట్టడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో గైస్, ఈ సి సెక్షన్స్ ఇంక్రీజ్ అవడానికి హాస్పిటల్స్ అండ్ డాక్టర్స్ యొక్క స్వార్థం ఎంతైతే ఉందో, ఉమెన్ అండ్ సొసైటీ యొక్క ఆలోచన విధానం కూడా అంతే ఉంది. ముఖ్యంగా మదర్స్ యొక్క లిటరసీ రేట్ అండ్ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళ ఏజ్, ఈ సి సెక్షన్ రేట్స్ ఇంక్రీజ్ అవడానికి మెయిన్ రీజన్. నెక్స్ట్ ఈ అర్బన్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో సి సెక్షన్ రేట్స్ పెరగడానికి ఇంకో మెయిన్ రీజన్ ఈ అప్పర్ క్లాస్ అండ్ రిచ్ క్లాస్ ఈ సర్వీస్ అండ్ క్వాలిటీ మాయలో పడి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ లో అడ్మిట్ అవ్వడం వల్లే. ఈ సి సెక్షన్ రేట్ ఎక్కువగా ఉన్న స్టేట్స్ లో ఆడవాళ్ళకి పెయిన్ థ్రెషోల్డ్ లేదా పాష్నెస్ ఎక్కువగా ఉండటం కూడా ఒక రీజనే. సరే, ఇప్పుడు ఈ సి సెక్షన్స్ వల్ల జరిగే హెల్త్ రిస్క్లు కానీ అవి పెరుగుతున్న రేట్స్ అంటే ఎంత ఫాస్ట్ గా పెరుగుతున్నాయని తెలిసినా కానీ గవర్నమెంట్ ఏం చేయట్లేదా? మన దేశంలో ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని డీసెంట్రలైజ్డ్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద కాకుండా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. బట్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ CGHS లో దేశం మొత్తంలో ప్యానలైజ్ అయ్యి ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని తప్పకుండా వాటి సి సెక్షన్ కౌంట్ ని డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. మన ఆంధ్రాలో కూడా ఈ సి సెక్షన్ రేట్ ఎక్కువగానే ఉంది. సో రీసెంట్ గా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ మరియు గైనకాలజిస్టులతో అయిన మీటింగ్ లో హెల్త్ సెక్రటరీ అయిన MT కృష్ణబాబు గారు చెప్పింది ఏంటంటే, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంకెప్పుడు సి సెక్షన్స్ ని ఇంప్లిమెంట్ చేయకూడదు. ఏవైనా హాస్పిటల్స్ అవసరం లేకపోయినా సి సెక్షన్స్ లో ఇన్వాల్వ్ అయితే ఆ హాస్పిటల్స్ లైసెన్స్ క్యాన్సిల్ చేయబడుతుంది. ఇవే కాదు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన నర్సులు అండ్ డాక్టర్స్ కూడా ఈ సి సెక్షన్ యొక్క నెసెసిటీస్ అండ్ కాంప్లికేషన్స్ గురించి డీటెయిల్డ్ గా మదర్ అండ్ తన ఫ్యామిలీతో డిస్కస్ చేయాలి. వీలైనంత వరకు న్యాచురల్ డెలివరీ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయాలి. కానీ ఈ హాస్పిటల్స్ ఏంటంటే ఏదో ఒక లూప్ హోల్ ని యూజ్ చేసుకొని ఇప్పుడు సి సెక్షన్ చేయకపోతే మీ పాపకి ఇదైపోయిద్ది అని భయపెట్టి సి సెక్షన్స్ చేసేస్తారనమాట. సో అది పెద్ద కష్టమేం కాదు. ఎందుకు అలా చేస్తారంటే తెలిసిందే కదా, మన దేశంలో హెల్త్ కేర్ అనేది మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్. సో గైస్, ఈ సి సెక్షన్ లేదా పెద్ద ఆపరేషన్ అనిపించే అంత సుఖవంతమైనది ఏమీ కాదు. ఈ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ అనేవి న్యాచురల్ ప్రాసెస్ అనమాట. అవి న్యాచురల్ గానే జరిగితే కరెక్ట్ గా ఉంటుంది. ఒక 40-50 సంవత్సరాల క్రితం, అంటే మన మదర్స్ డెలివరీ ఇచ్చిన టైంలో చూసుకుంటే ఆ టైంలో ఇంత పెద్ద ఫెసిలిటీస్ ఏం లేవు. సో ఆ టైంలో ఏంటంటే మోస్ట్లీ అందరికీ న్యాచురల్ డెలివరీస్ అయ్యేవి. అందుకే మన మదర్స్ చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, పుట్టిన పిల్లలు కూడా మంచి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఈ ప్రజెంట్ జనరేషన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు పిల్లలకి, ఇప్పుడు మీరు చిన్నపిల్లల హాస్పిటల్స్ వెళ్ళి చూసారనుకోండి, ఎప్పుడు హౌస్ఫుల్గా ఉంటాయి, ఎప్పుడు జనాలు ఉంటూనే ఉంటారనమాట. అంటే ఎప్పుడు చిన్నపిల్లలకి ఏదో ఒక హెల్త్ కాంప్లికేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఒకసారి జ్వరం అని, ఒకసారి జలుబు అని, ఇట్లా డిఫరెంట్ హెల్త్ కాంప్లికేషన్స్ ప్రజెంట్ పిల్లలకి మనం చూస్తూ ఉంటాం అనమాట. సరే, ఇదంతా బాగానే చెప్పావు, అంత బాగానే ఉంది. మరి మీ వైఫ్కి ఏంటి, సిజేరియన్ చేస్తారా లేకపోతే నార్మల్ డెలివరీయా అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. సో బేసిక్గా ఏంటంటే మా వైఫ్కి 2 సిజేరియన్ అనమాట, అంటే పెద్ద ఆపరేషన్ చేసి తీశారు. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ మా పాప వచ్చేసి ప్రీమెచ్యూర్ బేబీ అనమాట. అంటే 8 నెలలు ఉన్నప్పుడే, కడుపులో 8 నెలలు ఉన్నప్పుడే మా వైఫ్కి గర్భాశయంలో నుంచి ఉమ్మనీరు అనేది కారటం స్టార్ట్ అయింది. సో దానివల్ల ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీయాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అండ్ సెకండ్ మా బాబుది అయితే కొంచెం, అది ఏం చెప్పాలంటే, ఆ బాబు పుట్టిన తర్వాత డాక్టర్స్ మాకు చెప్పలేదు, ఎవరు అమ్మాయి పుట్టింది అబ్బాయి పుట్టిందని కూడా చెప్పలేదు అనమాట. చాలాసేపు వెయిట్ చేశారు. దానికి రీజన్ ఏంటంటే, మా వాడు ఇప్పుడు ఎంత గులకందో కడుపులో ఉన్నప్పుడు కూడా అంతే గులకంద అనమాట. లోపల అటు ఇటు డ్యాన్స్ వేసి అది చేసి మెడకి పేగులు చుట్టేసుకున్నాడు అనమాట. సో డెలివరీ టైంలో బాగా బ్లూ కలర్లోకి మారిపోయాడు. సో డాక్టర్లు ఏమనుకున్నారంటే బతకటం కష్టమేమో అని అనుకుని
వాళ్ళకి డౌట్ వచ్చి మాకు ఇంకా ఇన్ఫామ్ చేయలేదన్నమాట, కొంచెంసేపు చూద్దామని. సో దేవుడి దయ వల్ల అంతా బాగానే జరిగింది. వాడు చాలా హెల్తీగానే పుట్టాడు. ఇప్పుడు కూడా ఇంకా భయంకరంగా గొడవ చేస్తూ ఉంటాడు. వాడిని ఆపటం ఎవరి వల్ల కాదనమాట. ఎప్పుడైనా నేను బయటికి వెళ్ళటానికి రెడీ అయ్యాను అనుకోండి, వెనక నుంచి మోడల్ మోడల్ గుండె దడల్ అని పాట పాడుతూ ఉంటాడు. బాగా యాక్టివ్ పర్సన్ అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అండ్ ఈ వీడియో మీకు బాగా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. ఇంకా మన దగ్గర మంచి కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి, మొత్తం రెడీ చేస్తున్నాం. మన గోల్ 1 million August 26th కల్లా రీచ్ అయిపోవాలి. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అంటే మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఏంటంటే నాకు ఇంకా మంచి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి చేయడానికి మంచి ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. సో ప్లీజ్ డూ సపోర్ట్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మన సబ్స్క్రైబర్స్ కొంతమందిని ఎంత మెచ్చుకున్నా తక్కువే. దాని గురించి నేను మళ్ళీ వేరే వీడియోస్లో మాట్లాడుతాను, ఎందుకంటే ఇప్పుడు దాకా ఎవరు చూస్తారో చూడరో తెలియదు కాబట్టి. ఈసారి వేరే వీడియోలో ఖచ్చితంగా మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ డార్క్ రియాలిటీ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ అనే వీడియో వచ్చేసింది, అది మిస్ అవ్వకూడదు అనుకుంటే నెక్స్ట్ దాని అప్డేట్ కూడా ఇస్తాను. సో అంతవరకు సెలవు, బాయ్ బాయ్.